ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను మంచి ఇయర్ రింగ్స్ అయితే తీసుకొచ్చాను. ఇయర్ రింగ్స్ అంటే ఇయర్ రింగ్స్ మాత్రమే కాదు, సో వాటికి చైన్స్ కూడా వచ్చేసాయి అనమాట. మనకి సెట్లా వస్తుంది. ఇవి ట్రెడిషనల్ వేర్ కానీ చాలా బాగుంటాయి. ఇవి హాఫ్ శారీస్ ఆర్ లెహంగాస్ ఎవ్రీ వాటి మీదకి అయితే సూట్ అయిపోతాయి. అండ్ లెట్ మీ షో 1 by 1 చూపిస్తాను అనమాట మీకు. అండ్ ఇదనమాట మనకి ఫస్ట్ సెట్ వచ్చేసి. సో ఇదండి మన ఫస్ట్ సెట్ వచ్చేసి, చూడండి ఎలా ఉందో. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ స్టోన్ వచ్చేసింది అండ్ ఇక్కడ డిజైన్ వచ్చేసింది. ఇక్కడ ఇలా వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా పూసలు అయితే ఎలాడుతున్నాయి. దాని కింద ఇలా బుట్ట అయితే వచ్చింది. బుట్ట మీద కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చేసాయి. సో దానికి కూడా ఇలా వచ్చాయి అనమాట. అండ్ మనకి ఇవి అనమాట చైన్స్ వచ్చాయి. సో ఈ చైన్ వచ్చేసి 2 లేయర్ చైన్. సో 2 లేయర్ చైన్ కూడా మనకి ఇలా పూసలు వచ్చేసి రెడ్ గ్రీన్లో వచ్చాయి అనమాట. అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చేసాయి. సో 2 లేయర్స్ వచ్చాయి అనమాట. ఈ చైన్ అనేది అటాచబుల్ డిటాచబుల్. సో మనం అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా వచ్చేసింది, రింగ్ అయితే అటాచ్ చేసేసారు. సో నార్మల్గా మన చైన్స్ ఎలా పెట్టుకున్నామో అలాగే పెట్టుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చూసినట్టయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సో డిజైన్ చూసినా సరే ఇలా అయితే వచ్చేసింది అనమాట. డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చాలా బాగా వచ్చింది, చాలా పర్ఫెక్ట్ కూడా వచ్చింది మీరు చూసినట్టయితే. సో ఇది అనమాట ఫస్ట్ది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇలా మోడర్న్గా వచ్చింది కొంచెం షేప్లో. అండ్ ఇది మనకి ఇలా ఇయర్ రింగ్స్ అనేది ఇచ్చారనమాట. సో చైన్స్ అనేది 3 లేయర్స్లో వచ్చింది ఇలాగా. సో మొత్తం ఇలా వైట్ పూసలతో ఇచ్చేసారు. అండ్ మనకి ఇక్కడ అయితే అటాచ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఈ రింగ్ దగ్గర కొంచెం ఇలా హుక్ కూడా తీసేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇట్ సైడ్ రింగ్ దగ్గర తీసేసి 3 లేయర్స్లా యూజ్ చేయొచ్చు, 2 లేయర్లా యూజ్ చేయొచ్చు, 1 లేయర్గా యూజ్ చేయొచ్చు. లేయర్ లేకుండా కూడా నార్మల్ ఇయర్ రింగ్స్ అయినా యూజ్ చేయవచ్చు. సో మనకి ఇది వచ్చేసి ఇలా డిఫరెంట్ షేప్లో అయితే వచ్చాయి. అండ్ దాని మీద డిజైన్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారో. దాని కింద అయితే ఇలా బుట్టలా వచ్చింది అనమాట మనకి. సో ఈ బుట్టకు కూడా ఇలా వచ్చాయన్నమాట. అండ్ మనకి బుట్ట కూడా డిజైన్ అంటే స్ట్రక్చర్ చాలా బాగా ఇచ్చేసారు. సో మీరు చూసినట్టయితే దీని మీద కూడా డిజైన్ అనేది బాగా వచ్చింది. సో ఇది మన సెకండ్ సెట్ అనమాట. ఇలా అయితే వచ్చింది. అండ్ కమింగ్ టు థర్డ్ సెట్ వచ్చేసి ఇది సిల్వర్ ఆక్సిడైజర్ సిల్వర్ అనమాట. సో మీకు క్లియర్గా కనిపిస్తుంది డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఫస్ట్ అయితే ఇలా రౌండ్ అని ఇచ్చారు. దాని లోపల కొంచెం డిజైన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఇలా బుట్ట ఇచ్చారనమాట. బుట్ట కూడా కొంచెం డిజైన్గా వచ్చింది చూడండి. అండ్ దాని కింద ఇలా గజ్జలు అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ ఇది అనమాట చైన్. సో నార్మల్ ఇయర్ రింగ్స్ యూజ్ చేయొచ్చు అండ్ చైన్ పెట్టి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది కొంచెం పట్టిన టైప్లో వచ్చింది, ఇలా గజ్జలుగా చైన్ అయితే మాత్రం. అండ్ హుక్స్ వచ్చిందనమాట. సో ఈ సెట్ అయితే ఎవ్రీ డ్రెస్ అలానే ఏ కలర్తో సంబంధం లేకుండా దేని మీదకైనా అది వర్క్ అవుతుంది అనమాట. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట ఇయర్ రింగ్స్. మీరు చూస్తే మనకి ఇయర్ రింగ్స్కి చూడండి ఎంత లాంగ్ ఇచ్చారో. సో మనకి ఇది షోల్డర్ వరకు వస్తుంది. సో దీనికి గజ్జలు ఇచ్చారనమాట. అండ్ గజ్జలకి కింద బుట్టలో వచ్చింది చూడండి. మిడిల్ మనకి ఇట్ సైడ్ గజ్జలు ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చి చూస్తే మనకి బటర్ఫ్లై పికాక్ అనమాట. సో ఇది పికాక్ నెక్ ఇలా వచ్చింది. సో ఇక్కడేమో రెడ్ గ్రీన్ ఇలా మల్టిపుల్ కలర్స్తో అయితే ఇలా ఇచ్చేసారు డిజైన్. అండ్ రౌండ్ వచ్చేసి మనకి వైట్ పూసలతో ఇలా అయితే ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చింది. సో నేను ఒకటి పెట్టి చూపిస్తాను. సో నేను చూపించిన ఎవ్రీథింగ్ కూడా అన్ని అటాచబుల్ డిటాచబుల్ అనమాట. సో నార్మల్ ఇయర్ రింగ్స్లో యూజ్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ మనం చైన్ పెట్టి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా వచ్చింది అనమాట. సో దీనికి కూడా ఇలా గజ్జలు అయితే వచ్చేసాయి. సో దీనికి గజ్జలు వచ్చిన తర్వాత ఎండ్లో అయితే మనకి ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారు, కుందన్ డిజైన్ లాగా. సో ఇది కదా సేమ్ అలాంటి స్టోన్స్ యూజ్ చేసి ఎండ్లో ఇక్కడ ఎండ్ వస్తుంది కదా ఇలా, ఆ ఎండ్లో కూడా ఇలా ఇచ్చేసారు అనమాట. సో ఇది మనకి ఇలా షోల్డర్ వరకు అయితే వస్తుంది. ఇలా చూసినట్టయితే ఇలా వస్తుంది. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి పెట్టుకోవడానికి కూడా. సో ఇలా బటర్ఫ్లై డిజైన్ వచ్చింది. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి రాధాకృష్ణ. అది మీరు ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూసే ఉంటారు. సో ఇది ఇప్పుడు ట్రెండీ అవుతుంది బాగా. సో మనకి ఇందులో రాధాకృష్ణ అయితే ఉన్నారనమాట. మీరు చూస్తే
సో ఇక్కడ చూడండి రాధాకృష్ణ అయితే ఉన్నారు అనమాట దీనిలో. ఆఫ్టర్ దట్ మనకి ఇలా తర్వాత మనకి ఇలా స్టోన్స్ అయితే డిజైన్ చేశారు. ఈ స్టోన్స్ కూడా ఎలాంటి అంటే బ్రౌన్ స్టోన్స్ అనమాట, వైట్ స్టోన్స్ యూజ్ చేయాలి. దాని చుట్టూ కూడా ఇలా వైట్ స్టోన్స్. ఆఫ్టర్ దట్ మనకి సో ఇలా అయితే పర్ల్స్తో అయితే ఇలా డిజైన్ అయితే చేస్తారనమాట. సో ఇది థ్రెడ్తో చేస్తారు. ఇలా అంటే మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇదన్నమాట వచ్చేసి ఇదన్నమాట. సో సో మీరు దీన్ని చూసుకున్నట్టయితే మనకి చూడండి, ఇది డిఫరెంట్గా ఇచ్చాడు. మనకి ఇలాంటి హుక్స్ ఉండవు అనమాట, ఎక్కువ ఇలా గొట్టంగా వచ్చి హుక్ వచ్చింది. సో ఇలా పెట్టేసి సో ఇది కూడా మనకి 3 లేయర్స్లో వచ్చింది అనమాట. 3 లేయర్స్లో ఏంటి అంటే మనకి పూసల దండలు అంటారు కదా, సో ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. సో ఇలాంటి దండ మీద కింద అయితే ఈ వైట్ పీల్స్ పెట్టేసి ఇలా వచ్చింది. సో ఇక్కడ కూడా గొట్టం వచ్చి దానికి హుక్స్ వచ్చింది. ఇలా 3 లేయర్స్ అయితే వచ్చేసింది రాధాకృష్ణ దానికి అనమాట. ఇవైతే చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి. మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చాయి. మిడిల్లో వచ్చేసి రెడ్ స్టోన్ వచ్చింది. చుట్టూ అయితే వైట్ పర్ల్స్ వచ్చాయి. మళ్ళీ చుట్టూ వైట్ పర్ల్స్, కింద బుట్ట అనమాట. ఇలా బుట్టలో చూస్తే మీరు రెడ్ అండ్ గ్రీన్తో ఇలా వచ్చింది. తర్వాత మళ్ళీ పర్ల్స్ 2 లైన్స్ వచ్చాయి. మళ్ళీ డిజైన్ వచ్చింది. మళ్ళీ కింది గజ్జలు అయితే ఎలా ఉంటున్నాయి అనమాట. సో మనకి చైన్ చూసుకున్నట్టయితే ఈ చైన్స్ అయితే చాలా లాంగ్ వచ్చాయి. సో మనకి ఇవి కూడా 3 లేయర్స్లో వచ్చేసాయి. ఇవన్నీ పూసలుతో వచ్చాయన్నమాట. సో ఇలా పూసలతో అయితే వచ్చేసాయి. ఇలా 3 లేయర్స్ వచ్చాయి. సో ఇవి చాలా లాంగ్ ఉన్నాయి అండ్ ఇలా వచ్చాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఈ చైన్స్ తీసుకొచ్చి ఇలా హెయిర్కి అయితే మనకి డెకరేట్ చేస్తున్నారు. సో అలాంటి కూడా ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి వచ్చిన ఇవంతా కూడా డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఈ చైన్ ఈచ్ డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. మీరు చూసినట్టయితే ఇది ఇంకోటి అనమాట. మనకి ఇలా రెడ్లో వచ్చింది, చుట్టూ ఏమో ఇలా వైట్ పూసలు వచ్చాయి. తర్వాత ఇక్కడ కొంచెం గజ్జలు వచ్చాయి. దాని తర్వాత కింద బుట్ట వచ్చింది మళ్ళీ అగైన్. మళ్ళీ ఇక్కడ బుట్ట వచ్చింది చూడండి. సో ఇక్కడ రౌండ్ 1 కింద రెడ్ రౌండ్ 1 కింద మళ్ళీ గజ్జలు వచ్చాయి. మళ్ళీ కింద బుట్ట వచ్చింది. ఇక్కడ పూసలు వచ్చాయి, వైట్ పూసలు. అండ్ మనకి ఇక్కడ కూడా చూసుకుంటే ఇలా వచ్చాయి అనమాట. సో కొంచెం తక్కువ పూస, హైట్ పూస అలా వచ్చాయి. ఎండ్లో 2 పూసలు వచ్చి మనకి ఇలా వైట్గా ఇచ్చేసారు. సో వైట్ అండ్ రెడ్లో ఇచ్చారు. సో పూసలేమో కొంచెం వైట్గా ఉన్నాయి, మిడిల్లో రెడ్ కలర్ అయితే వేసేసారు అనమాట. ఇలా అయితే వచ్చింది. సో ఇయర్ రింగ్ మొత్తము. సో వచ్చే సౌండ్ కూడా వస్తున్నాయి మీరు చూసినట్టు. లాస్ట్ వన్ వచ్చేసి ఇది అయితే కొంచెము హైలైట్ అనమాట. ఎందుకు అంటే చాలా హెవీ లుక్ ఇస్తుంది. సింపుల్గా ఉన్నా సరే. అండ్ ఇలా వచ్చింది చూడండి. సో మనకి ఇది మిడిల్లో స్టోన్స్ ఇచ్చాడు, చుట్టూ పర్ల్స్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ 5 లేయర్స్ ఇలా పూసలతో వచ్చి మళ్ళీ గజ్జలు ఇచ్చాడు. నెక్స్ట్ 2 లేయర్స్ ఏమో పూసలు ఇచ్చి మళ్ళీ ఇలా బుట్టలు ఇచ్చాడు అనమాట. సో చాలా అంటే చాలా హెవీ వస్తుంది. చైన్తో పాటు వస్తాయి ఇవన్నీ. అండ్ ఎవ్రీ చైన్ ఎవ్రీ డిఫరెంట్ స్టైల్లో ఉంది కాబట్టి మీరు హెయిర్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మీరు మనకి సెట్లా వస్తుంది కాబట్టి దాని ఇయర్ రింగ్స్ చైన్ పెట్టాలి అన్నప్పుడు వెతుక్కునే పని లేదు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇవన్నీ ఇయర్ రింగ్స్లో యూజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ చైన్లో యూజ్ చేయొచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, ఎలా అయినా యూజ్ చేయొచ్చు. సో ఇదనమాట ఇవాళ వీడియో. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, బై చేసేయండి. మీరు కావాలి అంటే షార్ట్ చూసేయండి, షార్ట్లో వెయిట్ చేసి అయితే అప్లోడ్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఆల్, బై బాయ్.